బ్రేకింగ్ న్యూస్. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కొన్ని పార్టీలపై అయితే ఎన్నికల్లో పోటీ చేయకుండా వేటు విధించింది. ఇందులో భాగంగా 2800 పార్టీలు అయితే గుర్తింపు లేని పార్టీలుగా తమ వద్ద ఉన్నట్లయితే ఒక షాకింగ్ ప్రకటన అయితే చేసింది. ఇందులో 345 పార్టీలను అయితే డీలిస్ట్ చేసినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న కొన్ని పార్టీలు అయితే ఇప్పటికే యాక్టివ్గా లేవని చెప్పేసి వాటిని అయితే షార్ట్ లిస్ట్ చేసి వాటిని మొత్తం మీద ఎన్నికల సంఘం నుంచి ఆ పార్టీలను పూర్తిగా తొలగించే ప్రక్రియ అయితే చేపట్టినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీలు ఉండొచ్చు అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా 2019 నుంచి ఇప్పటి వరకు అంటే గడిచిన 6 ఏళ్లలో ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయని పార్టీల లెక్క చూసుకున్నట్టయితే 345 పార్టీలు అయితే ఇప్పటి వరకు 2019 నుంచి నేటి వరకు అంటే ఈ 6 ఏళ్లలో ఈ పార్టీలు అయితే ఒకసారి కూడా ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదని చెప్పేసి వాటిని అయితే డీలిస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక అంతేకాకుండా వీటితో పాటు మొత్తం భారతదేశ వ్యాప్తంగా 2800 పార్టీలు అయితే గుర్తింపు లేని పార్టీలుగా తమ వద్ద ఉందని చెప్పేసి అదైతే లిస్ట్ అయితే బయటపెట్టిన సందర్భం అయితే చూస్తా ఉన్నాం. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే గత ఎన్నిక అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా ఈ పార్టీలకైతే ఆ ఓటు అంటే ఈ పార్టీలు అయితే ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదని చెప్పేసి ఎన్నికల సంఘం అయితే తెలిపింది. ఇక మొత్తం మీద ఎన్నికల సంఘంలో పోటీ చేయాలంటే దాదాపు 6% ఓటింగ్ అన్న నమోదు కావాలి, లేదు అంటే కొన్ని సీట్లైనా నమోదు కావాలి. అలాంటి అంటే 6% ఓటింగ్ నమోదు కాని పార్టీలను అలాగే ఏ సీట్లకు పరిమితం కాని కొన్ని పార్టీలను అయితే అది ఎప్పటికప్పుడు షార్ట్ లిస్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఏ ఎన్నికలు జరిగినా, ఇటు లోక్సభ ఎన్నికలు జరిగినా, అటు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా, లేదంటే స్థానిక ఎన్నికల్లో సైతం ఏ పార్టీలు పోటీ చేస్తున్నాయో పక్కా సమాచారం అయితే కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత ఏ పార్టీలకు ఎంత నమోదు అంటే ఎంత శాతం ఓటింగ్ నమోదైందని చెప్పేసి కూడా పక్కా లెక్కలు అనేది కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 6% మించి అంటే 6% మించి ఓటింగ్ నమోదు కాని పార్టీలను అయితే ఎప్పటికప్పుడు అది షార్ట్ లిస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే వాటిపై దృష్టి పెట్టినప్పుడు అంటే గత 6 సంవత్సరాలుగా పోటీ చేయని 6% తగ్గిన ఏవైతే పార్టీలు ఉంటాయో ఆ పార్టీలను అయితే ఈ ప్రస్తుతము డీలిస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే వీటికి సంబంధించి పూర్తి దర్యాప్తు కూడా చేసిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చినట్లయితే కేంద్ర ఎన్నికల కమిషనర్ అయితే చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 2019 నుంచి నేటి వరకు ఏ పార్టీలు అంటే 345 పార్టీలను అయితే డీలిస్ట్ చేసినట్లు తెలుస్తూ ఉన్నది. ఆ 345 పార్టీలకు సంబంధించిన కార్యాలయాలు కూడా ఏ రాష్ట్రంలోనూ ఏ కేంద్రపాలిత ప్రాంతంలోనూ ఎక్కడ లేనట్లయితే గుర్తించారు. అంటే పార్టీలు స్థాపించారు అంటే ఎన్నికల సమయంలో మనం చూస్తూ ఉంటాము. ఎన్నికల సమయంలో ఒకేసారి కొత్త పార్టీలు పుట్టుకొస్తుంటాయి. ఆ పార్టీల్లో అభ్యర్థులు పోటీ చేస్తూ ఉంటారు. ఆ అభ్యర్థులు పోటీ చేసిన తర్వాత ఎన్నికల ఫలితాలు ముగిసిన తర్వాత పార్టీల జాడపత్తా ఉండదు. ఇలాంటి పార్టీలే మొత్తం భారతదేశ వ్యాప్తంగా 2800 వరకు ఇలాంటి పార్టీలు ఉన్నట్లయితే ఆ కేంద్ర ఎన్నికల సంఘం అయితే గుర్తించింది. అయితే ఒక పార్టీ పెట్టడానికైతే ఎలాంటి ప్రక్రియ ఉంటుందో మనకు ముందే తెలుసు. మామూలుగా ఒక పార్టీ పెట్టాలంటే ఖచ్చితంగా దానికి ఒక మెజారిటీ ఆ గుర్తును ఎన్నికల సంఘమే కేటాయిస్తుంటుంది. అలాగే దానికి పార్టీ పేరును ఎన్నికల సంఘమే కేటాయిస్తూ ఉంటుంది. అయితే దానికి నిబంధనలకు లోబడైతే పార్టీ గుర్తింపు అయితే ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘమే ఇస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఏదైతే పార్టీలు గత 6 సంవత్సరాలుగా ఎన్నికల్లో పోటీ చేయలేని పార్టీలను అయితే మొత్తం మీద 345 పార్టీలను అయితే డీలిస్ట్ అంటే 345 పార్టీలపై అయితే వేటు విధించింది. ఇక ఏ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ పేరు మీద ఏ అభ్యర్థి కూడా పోటీ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి తేల్చి చెప్పేసింది. ఇక 345 తర్వాత కూడా అంటే 2800 పార్టీల్లో 345 పార్టీలను అయితే ఇప్పుడు తొలగించింది. ఇక మిగతా పార్టీలను కూడా తొలగించే ప్రక్రియలోనే ఉన్నట్లయితే తెలుస్తూ ఉన్నది. అంటే దీనికి సంబంధించి కేంద్ర పాలిత ప్రాంతాలు అలాగే రాష్ట్రాల్లో కూడా కొన్ని పార్టీలు అయితే ఉన్నాయి. అయితే తెలంగాణలో ఎన్ని పార్టీలు ఉన్నాయి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పార్టీలు ఉన్నాయి అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా చూసాము అంటే 2023 ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసిన పార్టీల్లో చాలా వరకు బీఆర్ఎస్, బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఏదైతే సిపిఐ వీటితో పాటు ఆ జాతీయ పార్టీలు ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు ఇంకా తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలు కూడా ఇక్కడ మనకు కనిపించాయి. ఇవి కాకుండా కొత్త పార్టీలు కూడా కొన్ని అంటే ఆ సందర్భంలో తెర మీదకి వచ్చాయి. ఆ తర్వాత అవి కనుమరుగైపోయాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని కొత్త పార్టీలు అప్పటికప్పుడే పుట్టుకొస్తుంటాయి. తర్వాత అవి కనుమరుగైపోతూ ఉంటాయి. కానీ ఆ పార్టీల పైన తమ పార్టీ నేతలు పార్టీ ఏదైతే ఫౌండర్గా అంటూ చాలామంది చలామణి అవుతుంటారు. ఇలాంటి వారికి అయితే ఇది ఖచ్చితంగా ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఒక పార్టీని స్థాపించిన తర్వాత ఆ పార్టీ వ్యవహారం అంటే పార్టీ పెట్టిన తర్వాత దానిపై రకరకాల వ్యవహారాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారికైతే కేంద్ర ఎన్నికల
ఎన్నికల సంఘం అయితే షాకింగ్ న్యూస్ అయితే ఇచ్చింది. మొత్తం మీద ఇప్పటివరకు 345 పార్టీలను అయితే తొలగించింది. ఇక మీదట కూడా ఏదైతే 2800 పార్టీల్లో ఉన్నాయో ఆ పార్టీల్లో ఏవైతే అంటే మొత్తం మీద 2800 పార్టీల్లో ఇంకా ఖచ్చితంగా వాటిని డీలిస్ట్ చేసి వాటిని కూడా తొలగించే అవకాశం ఉందని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం అయితే స్పష్టం చేస్తూ ఉంది.